అనాలోచనగా అయితే రాలేదండి. మీరైనా నేనైనా ఎవ్వరం కూడా దేవుని సన్నిధిలో అనాలోచనగా అయితే రాలా. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఉంది కాబట్టే దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆమేన్. దేవుని ఉద్దేశం ఉంది కాబట్టే దేవుడి సన్నిధిలో పెట్టాడు, ఇక్కడ ఉంచాడు. ఏ బాధతో, ఏ కష్టంతో, ఏ ఇబ్బంది ఇరుగుతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ మీ పరిస్థితులన్నిటికీ ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. కొట్టచ్చు, మరి ఒక్కళ్ళే కొడితే అందరూ కొడితే జవాబుని మీరు పొందుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్. తప్పనిసరిగా చూస్తారండి. మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో, మీ కుటుంబంలో ఏమైతే ఆగిపోయి ఉన్నాయో, ఏమైతే ఇప్పుడు వరకు చూడాలనుకున్నవన్నీ ఆగిపోయాయో, వెనకబడిపోయాయో, వాటన్నిటిని నా ప్రభువే చెయ్యి పట్టుకొని తిరిగి మరలా పైకి లేపబోతున్నాడు. తప్పనిసరిగా నా ప్రభు చేస్తాడు. ఆమేన్. కొద్దిగా మీరే గట్టిగా అంటే నా చెవులకు వినబడిద్దండి. ఒకసారి గట్టిగా అనండి, గట్టిగా. ఆమేన్. ఒక్కసారి ఆదికాండము 12వ అధ్యాయం 1, 2, 3 చదవండి. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. నమ్మండి, మీ జీవితాల్లో ఆగిపోయిన ఆశీర్వాదాన్ని, దీవెనని దేవుడు ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాడు. తప్పనిసరిగా ప్రారంభించబోతున్నాడు. ఎందుకయ్యా అంటే ఇందాక అడుగులోకి వెళ్ళి ప్రార్థన చేశాను. ఈజీగా ఏది మాట్లాడిన యొద్దు ప్రభువా, నీ చిత్తంలో ఉన్నోళ్ళే రావాలి, వాళ్ళతోనే నువ్వు మాట్లాడాలి. ఆమేన్. వాళ్ళనే నువ్వు దర్శించాలి. ఎవరినైతే నువ్వు కోరుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు ఆకర్షిస్తున్నావో వారినే తీసుకునిరా, వాళ్ళతోనే మాట్లాడు అని ప్రభు దగ్గర అడిగి వచ్చాయి ఇక్కడికి. ఆమేన్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటున్న మాట, నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తాను, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒకవేళ ఆశీర్వదించారనుకో, నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించారనుకో, వాళ్ళని నేను శపిస్తాను. నీ పట్ల దేవుడికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో దేవుడు తెలియజేస్తున్నాడండి. నీ పట్ల దేవుడికి ఎంత ఉన్నతమైన ప్రణాళిక ఉందో దేవుడు తన మాటల్లో వ్యక్తపరుస్తున్నాడు. అబ్రహాము చిన్నవాడై ఉండొచ్చు, అందరికంటే చిన్నవాడై ఉండొచ్చు. ఆ రోజుల్లో అబ్రహాము అందరికీ తేలికగా, ఎన్నిక లేనివాడిగా కనపడవచ్చు. తల్లిదండ్రులు, ఇంటి కుటుంబంలో అబ్రహాము ఒక చిన్నవానిగా, అర్థం కాని వాడిగా, నేను వెళ్తున్నాను, దేవుడు మాట్లాడాడు, నేను బయలుదేరాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాముని చూసి నవ్వుండొచ్చు. కానీ అబ్రహాముని అందరూ చిన్న చూపు చూస్తూ ఉండొచ్చేమో, కానీ దేవుడు పెద్ద చూపు చూశాడండి. గట్టిగా. మనుషులు చిన్న చూపు చూస్తారు, దేవుడు పెద్దగా చూస్తాడు. ఆమేన్. మనం అనుకుంటాం ఏమనంటే, వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకులు ఎంత, వీళ్ళ జీవితాలు ఎంత. నీకు మంచి ఇల్లుంటే నిన్ను గౌరవిస్తారు, నీకు మంచి బట్టలుంటే నిన్ను గౌరవిస్తారు, నీకు ధనధాన్యాలు, డబ్బులు, ఎకరాలు ఉంటే నిన్ను గౌరవిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీతో ఉంటే అందరినీ దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. కొట్టండి ఒకసారి చప్పట్ల దేవునికి. హల్లెలూయా. దేవుడు నీతో ఉండటం ప్రాముఖ్యం. దేవుడు నీతో ఉంటే, దేవుడు నిన్ను నడిపిస్తే, దేవుడి మాటకు లోబడి నువ్వు ముందుకు అడుగులు వేస్తే దేవుడు నీతో బయలుదేరతాడు.
ఆమేన్. ఆయన నీతో బయలుదేరేవాడై ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఇదిగో నేను చెప్పే దేశానికి బయలుదేరు. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ అబ్రహాము దగ్గర మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని మాటకి, దేవుని యొక్క మాటకి రెస్పాండ్ అవుతున్నాడు. అంటే దానికి లోబడుతున్నాడండి. ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి. లోబడుతున్నాడు. దేవుడు చెప్పిన మాటకే ఏమాత్రం సందేహం లేకుండా బయలుదేరుతున్నాడు. మీ జీవితాల్లో చూడండి, దేవుణ్ణి యేసుప్రభు వారు గొప్ప దేవుడే, యేసుప్రభు వారు గొప్ప దేవుడే అని మీరు అంటారు. కానీ ఏదైనా చిన్న శ్రమ, చిన్న కష్టం, చిన్న ఇబ్బంది రాగానే ఏం దేవుడు ఏం చేశాడు? నీ నోటితో చెప్పకపోయినా నీ క్రియలు చెప్తున్నాయి, నీ మాటలు చెప్తున్నాయి, నీ విధానం చెప్తా ఉంది, నీ యొక్క దురుసుతనం చెప్తా ఉంది, నీ కోపం చెప్తా ఉంది, దేవుని తక్కువ చేస్తూ ఉంది. నేను మాట చెప్పనా, శ్రమల మధ్యలో నడిపిస్తున్న దేవుడికి నీ గురించి తెలియదండి? కష్టంలో నడిపిస్తున్న దేవుడికి నీ బాధ తెలియదండి? అది నిన్ను నడిపించేదే దేవుడు. శ్రమలో ఉండటానికి ఎన్నుకోబడ్డావు నీవు, కష్టంలో ఉండటానికే ఎన్నుకోబడ్డావు నీవు. పడేదేదో కొద్ది కాలం పడుతున్నావు కదా, ఈ శ్రమను నువ్వు తట్టుకోగలిగితే ముందు నా ప్రభు నీ కొరకు డోర్స్ ఓపెన్ చేసి ఉంచాడు. ఆమేన్. అవి ఎలాంటి డోర్స్ తెలుసా? ఎవరు వేయని డోర్స్ నా ప్రభు తెరిచి ఉంచాడు. కొంచెం గట్టి కొట్టు మరే. ఎట్లేదో చిన్నగా ఒక్కసారి కాదు, దోమలు కూడా చచ్చిపోవండి. ఆ కొట్టుడికి దోమలు కూడా చచ్చిపోవు. కొట్టేది ఒకసారి గట్టి కొట్టండి దేవునికి. హల్లెలూయా. ఏందండి ఏంది కోపం చూస్తున్నారండి నా వైపు? కొద్దిగా ఒక నవ్వండి. బాగున్నారా? మరి ఏంటి అందరూ బిగబట్టుకుని కూర్చున్నారు? ఫ్రీగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నువ్వు రెస్పాండ్ అయితే నా ప్రభు నీ విషయంలో రెస్పాండ్ అవుతాడు. నువ్వు లోబడితే నీ ఎడల ప్రభు కార్యాలు ప్రారంభిస్తాడు. నేను మాట చెప్పనండి, దేవుడు నీతో ఎంత పవర్ఫుల్గా మాట్లాడతారో, దేవుడు ఎంత శక్తివంతంగా దేవుడు నీతో మాట్లాడతాడో, నువ్వు ఎంత త్వరగా దాన్ని తీసుకొని ఎంత త్వరగా దాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటావో అంత త్వరగా దేవుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభిస్తాడు. కొట్టండి, గట్టి కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఏముంటుంది? ఏదైనా నువ్వు అవ్వట్లా. అతడు చెప్పగానే వాళ్ళ ఇంటిని, వాళ్ళ కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టేసి బయలుదేరుతున్నాడు. నేను నీకు అదే చెప్తున్నానండి, నీ జీవితంలో కొన్ని ఆగిపోయినాయి. నీ జీవితంలో నువ్వు బాధపడేవి కొన్ని ఉన్నాయి. కావాలనే కొన్ని సమస్యలు నిన్ను చెలరేగేలాగా చేస్తూ ఉన్నాయి, చెలరేగుతున్నాయి నీ మీద. నీ కళ్ళలో కన్నీరు మిగులుస్తూ ఉన్నాయి. అందరూ బాగుంటున్నారు, కానీ నీ కళ్ళలో కన్నీళ్ళు ఇంకా ఉంటున్నాయి. అందరి ఇల్లులు బాగానే ఉన్నాయి, నీ ఇల్లే బాగాలేదు. అందరి భర్తలు పర్లేదు, అటు ఇటు ఇది చేసిన నీ భర్తే బాలా. కానీ నీకు మాట చెప్తున్నాను, నిన్ను నా ప్రభు చూశాడు. ఆమెను అనండే, నిన్ను నా ప్రభు చూశాడు. ఈ పుట్రేలనే ఊరిలో నా దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. ఆమేన్. ఈ పట్టణంలో దేవుడు ఆకాశం ముందు ఉండి నాకు పుట్రేల్లో ఎవరున్నారంటే నా ప్రభు కనుదృష్టి నీ మీదే పడాలి. ఆమేన్. ఎందుకంటే నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. దేవుడికి నువ్వు ప్రత్యేకం. మరి దేవుని విషయంలో దేవుడు నీకు మాట చెప్తున్నాడు, నిన్ను వదిలేయమన్న వాటిని వదిలేయి, నువ్వు చేయొద్దన్న వాటిని చేయొద్దు. ప్రభు చెప్తున్నాడు, ఇవి నీకు అక్కర్లేదు, ఇవి నీకొద్దు అని కొన్ని చెప్తూ ఉంటాడు. నువ్వు ఆ విషయంలో సరి చేసుకోపోవడమే నీకు నష్టం వస్తూ ఉంది. నువ్వు ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరు వేరు, నువ్వు వేరు.
ఏమంటే వాళ్ళు చూడండి, సినిమాలు చూస్తారు, షికార్లు ఎంజాయ్మెంట్ చేస్తారు, సీరియల్ చూస్తారు, కొట్టుకుంటారు, అయినా డబ్బుల విషయంలో గొప్పగా ఉంటారు, అన్నీ కొనుక్కుంటారు అంత. అసలు నీకు ఒక విషయం చెప్పనా, నీవు ఒకరి విషయంలో ఒకరిని చూసి నిన్ను నీవు కంపేర్ చేసుకోవద్దు. అంటే వాళ్ళతో పోల్చుకోవద్దు. వాళ్ళేంటి అసలు వాళ్ళ గురించి నీకు ఎందుకండి? ఎదుటోడు గురించి నీకు అవసరం లేదు. వాడిని పట్టించుకునే అంతకాలం నువ్వు ఎదగవు. నా మాట అర్థమైందంటే, నీ ఇంటి ఎదురుగున్నోళ్ళు, పక్కనోళ్ళు ఎవరైనా సరే, నీవు వాళ్ళ గురించి పట్టించుకున్నప్పుడు నువ్వు ఎప్పటికీ ఎదగవు. నిన్ను నీవు దేవునికి అప్పచెప్పుకో, దేవుని మాటకు లోబడు, దేవుని వైపు చూడు. నా ప్రభు నీ వైపు చూస్తూ నిన్ను నీ స్థితిని పైకి లేపుతాడు. ఆమేన్. పైకి లేపే దేవుడు అండి మన దేవుడు. ప్రభు అంటున్నాడు, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను. ఇదిగో ఈ మాట చెప్తున్న దేవుడు ఆ రోజు అబ్రహాముతో చెప్పిన దేవుడే ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. గట్టి చెప్పండి. ఈరోజు నా ప్రభు ఈ సభలో, ఈ మీటింగ్లో నా ప్రభు నీతో చెప్పేది అదే. నేను తప్పనిసరిగా నిన్ను దీవిస్తాను. నేను తప్పనిసరిగా, నీకు విషయం తెలుసా, నిన్ను మాటన్నా, ఎవరన్నా మాటన్నా కూడా దేవుడు ఒప్పుకోడండి. నిన్ను ఎవరన్నా మాట అన్నా కూడా దేవుడు తట్టుకోలేడు. నువ్వు ఏడిస్తేనే దేవుడికి నచ్చదు తెలుసా. నీకు తెలియని విషయం ఏంటంటే, నీ మీదకు వచ్చిన వాళ్ళు, నిన్ను కొడదామని చూసిన వాళ్ళు, నీ భర్త అయినా సరే, నీకు తెలియదో ఎన్నోసార్లు చంపాలనుకునే ప్రభు వచ్చాడు కూడా. వాళ్ళని ఎక్కడ కొడితే వాళ్ళకి ఏదైనా అయితే ఏడుస్తావని నీ నిమిత్తం బాధపడి వెనక్కెళ్ళాడు. నా మాట అర్థమైందా? అంత ముఖ్యం దేవునికి. నువ్వు అంత గొప్పగా నేను డెకరేట్ చేసుకుంటున్నాడు, అలంకరించుకుంటున్నాడు. నీకు ఏ చిన్న హాని జరిగినా దేవుడు తట్టుకోలేడండి. నేను నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒకరోజు వాక్యం చెప్తా ఉంటే ఒక ఆవిడ కూర్చున్న ఆవిడ ఒక మాట ఉంది, అసలు నువ్వు చెప్పేది వాక్యం కాదు, నువ్వు ఆఫ్ చేయి అని ఉంది. ఏమందండి? నువ్వు చెప్పేది వాక్యమే కదా, ఆఫ్ చేయి ఉంది. నేనేం మాట్లాడాల, వందనాలు అన్నా, వందనాలే అన్నా, వందనాలు తల్లి అన్నాను. నేనేమనలేదండి. నేను ఆ రోజు చెప్పే వాక్యం ఏంటంటే, అననీయ సప్పేర అనేవాళ్ళు డబ్బు విషయంలో వెనకంజ వేసి వాటి విషయంలో అపవాదికి చోటిచ్చారు. ఇక్కడ డబ్బు ప్రాముఖ్యం కాదు, కానీ వాళ్ళ మనసు దేవుని వైపు ఉండకుండా మనుషుల మీద, అంటే డబ్బు మీద, లోక సంబంధమైన వాటి మీద ఉంది అని చెప్పాను. ఇంతే, నేను చెప్పింది ఇదే మాట. కానీ ఆవిడకి నచ్చలేదు ఆ మాట. ఆవిడ అన్నారు, నువ్వు చెప్పేది వాక్యం కదా, ఆఫ్ చేయి అని అంది. వందనాలమ్మా. అందరు ఎడ చూస్తున్నారంటే పాపం జాలి ఫేసులు పెడతా ఉంటారు కదా, అలా పెడుతున్నారు. సరే, నేను ఏం మాట్లాడకుండా వందనాలని చెప్పి నేను చెప్పాలనుకున్నది ఏంటో చెప్పేసి దిగేశానండి. మీరు నమ్మండి, సాయంత్రానికి మంచం మీద పడిపోయింది. వెంటనే తిరువురు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. తిరువురు హాస్పిటల్ మా వల్ల కాదు, మాకు కుదరదని విజయవాడ తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ విజయవాడలో మా వల్ల కాదన్నారు, మళ్ళీ తిరువురు తీసుకొచ్చారు. ఎంత ట్రీట్మెంట్ చేసినా ఆవిడకి ఏం కావట్లా, ఏది అసలు ఏంటో కూడా తెలియట్లే. వాళ్ళకి కళ్ళు తెరవట్లేదు, ఏమీ తెరవట్లేదు. అలాంటి పరిస్థితిలో తిరువురు వచ్చిన తర్వాత అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. చాలామంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ ఎవరు అని అడగండి, మా ఊర్లోనే ఎవరని మాత్రం అడగండి. మళ్ళీ ఎందుకులేండి, గొడవలు అయిపోతాయి. అయితే తిరువురు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ సేవకులు వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆ రోజు ఆవిడ అంటారట, మెలకు వచ్చి, అంటే బయటికి వచ్చి ఆయాసం వచ్చేసి మొత్తం ఆవిడ బయటకు వచ్చి చెప్తుందట, ఆ రవిరాజుని పిలిపియండి అయ్యా, నేను అనవసరంగా మాట్లాడినాను, అనవసరంగా అవమానపరిచాను, ఒక్కసారి పిలిపించి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పిందండి.
హల్లెలూయా. నేను వెళ్ళాను, వెళ్ళగానే నా చేతులు పట్టుకుంది, లెగలేకపోతుంది. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నాకేదో తగిలిందని, నాకు నువ్వు చెప్తున్న మాటలు నాకు తగిలాయని నేను అంతమంది నిన్ను అవమానపరిచాను, నన్ను క్షమించు అని చెప్పిందండి. అమ్మా, నువ్వు అన్నప్పుడు అసలు నేను పట్టించుకోవాలా, నా మాటలు ఏమన్నా దేవుడికి నచ్చలేదేమోనని ఇలా మాట్లాడిచ్చాడేమో అనుకున్నానే తప్ప అసలు నేనేమనలేదమ్మా, నేను ఏమని నీ గురించి ఏమనలేదు. నేను దేవుడికి చెప్పుకున్నాను, ప్రభువా ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించు ప్రభువా. ఆవిడ అంటే అంది, ఆవిడ క్షమించు అని ప్రార్థన చేశానమ్మా. నేను సైలెంట్గా ఉన్నా, మరి ఆయన సైలెంట్గా ఉండడు. వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన సాయంత్రానికి దేవుడు మళ్ళీ పైకి లేపాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు నమ్మండి, ఈ రోజుకి కూడా ఆరోగ్యం లేదు. నేను ప్రార్థన చేసి వచ్చాను, దేవుడు లేపాడు, కానీ ఈ రోజుకి కూడా సరైన ఆరోగ్యం లేదు. నేనేమంటానంటే అండి, దేవుడు నీకు హాని జరుగుతుంటే చూడలేడు. నీకు హాని చేయాలని చూస్తే వాళ్ళ హాని జరిగిద్ది. నిన్ను మాట అంటే వాళ్ళకే మామూలుగా ఉండదు. అంటే దేవుడు నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఆమేన్. నువ్వు గమనిస్తూనే ఉండాలి. ఎప్పటికీ నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. అసలు నీ పట్ల దేవుడుకున్న ప్రణాళిక వేరు. నువ్వు అనుకుంటున్నావు, ఈ పుట్రాల్లో నా జీవితం ఎంత, నా ఇల్లు ఎంత, నా పనులేంటి, నా భారాలేంటి, నా జీవితం ఏంటి అనుకుంటున్నావు. నీకోసమే కదా కలవరి శిలువ మీద ప్రాణం పెట్టింది. ఆమేన్. నీకోసమే కదా పరలోకమందు ఉన్న దేవుడు భూలోకానికి మానవుడై దిగొచ్చింది. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు, సర్వాన్ని సృజించిన దేవాతి దేవుడు నీకోసం దిగి రావటం ఏంటి? మరి నువ్వు ఎంత గొప్పదానివో ఆలోచించు, ఎంత గొప్పడివో ఆలోచించు. ఆమేన్. ఎక్కడే ఉన్నోళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎక్కడో ఉన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. బా, చాలా మంచిది. ఇక్కడే ఉండండి, ఎక్కడికో వెళ్ళకండి. ఎక్కడికో వెళితే ప్రాబ్లాలు. ఒకసారి గట్టిగా ఇక్కడే ఉన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఉన్నోళ్ళు చెప్పండి. వెళ్ళిపోతా అన్నోళ్ళు చెప్పండి. వెళ్ళకండి. దేవుని సన్నిధిలో అభిషేకం ఉంది. ఆమేన్. దేవుని సన్నిధిలో కృప ఉంది. చూడండి, దేవుడు నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఉన్నతంగా చేస్తాను అన్న దేవుడికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఈ నడిపించిన క్రమంలో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమండి, నా మాట అర్థమైందా? నువ్వు చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది. అదేంటిదో ఒకసారి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహాముకు నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అందరు నా వైపు చూడండి అండి. ఏమండి, చూస్తున్నారా? ఇక్కడే ఉన్న ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను దీవిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అన్న దేవుడికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. బలిపీఠం అంటే మేము సిమెంటు ఇటుకరాలు తెచ్చుకోవాలండి అని అంటారేమో, కానీ కాదండి. ఆ బలిపీఠాలు కాదు. నీవు నీ ఇంటిలో ఎక్కడైతే మోకాలేస్తావో అదే బలిపీఠం. ఆమేన్. హల్లెలూయా. బలిపీఠం అంటే ప్రతిరోజు బలి అర్పణ జరగాలి అక్కడ. నీ కుటుంబంలో ప్రతిరోజు బలిపీఠం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. క్రీస్తునే ఆ బలిపీఠం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళకుండా ఏదో గొప్ప దీవెనను చూస్తావు, గొప్ప ఆశీర్వాదం చూస్తావని అంటే అది నమ్మశక్యమైన మాట కాదు. నీ జీవితంలో ఈజీగా దేన్ని సంపాదించాలని కోరుకోవద్దండి. నా విషయానికి వస్తే ఇప్పటి వరకు నేను ఏది కూడా ఈజీగా పొందుకోవాలని కోరుకోవట్లేదండి.
నిజంగా ఎవరైనా ఇస్తాను అని అంటే అది ఈజీగా వస్తుందో లేకపోతే అపవాది ద్వారా వస్తూ ఉందో నేను గమనించుకుంటాను. ఇప్పటికీ నా దేవుడు ఎన్నో ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఎన్నో ఎన్నో నేను అడిగేది దేవుణ్ణి, చేసేది ఆయన. ఎక్కడో ప్రేరేప నుంచి ఎవరితో మాట్లాడి దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. చిన్న విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. చిన్న విషయం. నాకు మ్యారేజ్ అయింది. 3 నెలలకే మా పాస్టర్ గారు ప్రెగ్నెంట్. అయితే 6వ నెలలో స్కానింగ్ చూపించడానికి వెళ్తే ఆ స్కానింగ్ చూపించిన తర్వాత బాబుకి లోపల హోల్ ఉందో కనుతుందని చెప్పారు. తీసేయాలండి అని చెప్పాడు. ఈవిడ ఏడుస్తూ ఉంది. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మీకు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, ఎప్పుడైనా బరువుగా కళ్ళు తిరిగినట్లు బరువుగా ఉండి కదలకపోతే స్పర్శ లేకపోతే వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. వెంటనే ఏదైనా దగ్గర హాస్పిటల్లో ఉన్నా కానీ వెళ్ళిపోండి అని అన్నారు. సరే ఇంటికి వచ్చాం, ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభువా నీవు ఇచ్చినది బిడ్డ. చాలామంది సేవకులు అన్నారంటే, నీ కడుపులో అభిషక్తుడైన కుమారుడు పుట్టబోతున్నాడు. ఆమేన్. అసలు మేము అడగలేదు, వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇక్కడ వస్తే డాక్టర్ గారు ఏమంటున్నారంటే, లోపల బేబీ బాగాలేదు అని చెప్పేసి అన్నారు. ఫలానా 8వ నెలలో ఒకసారి మీరు రావాలి, ఎకో స్కానింగ్లు ఇంకా 4 స్కానింగ్లు తీపించాలి, దాన్ని తీపించడానికి అమౌంట్ ఎక్కువైద్ది చూసుకోండి అని చెప్పేసి అన్నారు. డాక్టర్ గారు అప్పుడు వస్తారని చెప్పేసి అన్నారు. సరే మేము విజయవాడ వెళ్ళామండి. మీరు నమ్మండి, ఆ రోజు చేతిలో ₹1 లేదండి. నేను చాలామందిని డబ్బులు అడిగాను, ఇవ్వండి ప్లీజ్ తర్వాత ఇస్తాను అని అడిగాను, కానీ ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదండి. చాలామంది అనుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు, దగ్గర వాళ్ళు ఉంచుకొని కూడా ₹1 ఇయ్యరండి. బయట వాళ్ళు నయం. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అవును. మన జీవితంలో కొన్ని డోర్స్ దేవుడే మూసేస్తాడండి. కొన్ని డోర్స్ అన్నీ నలుదిక్కుల డోర్స్ ఉంటాయి, అంటే తలుపులు ఉంటాయి. ఈ తలుపులు దేవుడే మూసేస్తాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా అన్ని డోర్స్ క్లోజ్ చేయబడ్డాయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని ఈ డోర్స్ వైపు చూస్తే మనకు ప్రయోజనం లేదండి. మనం చేతులెత్తి దేవుని వైపు చూడగలిగితే టాపు లేపుతాడు నా ప్రభు. గట్టి చెప్పండి ఆమేన్. ఆయన అద్భుతం చేసే దేవునిగా ఉన్నాడు. అయితే విజయవాడ వెళ్ళాం, అందరిని అడిగినాం, ఎవ్వరు ఇవ్వలేదు. నాకు అర్థమైపోయింది, ఎవరు నన్ను పిలిచినోడు నమ్మదగిన దేవుడు. ఎవరండి? ఎవరైనా నమ్మదగిన దేవుడు. నాకు వచ్చిన జాబులు వదిలిపెట్టేసి ప్రభులోకి వచ్చానండి. పిలిస్తే ఏదో ఆశామాషికి రాలా. చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్లో అలాగే మీకు విషయం చెప్తున్నాను, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, బ్రో రవిరాజ్ అని ఉంటుంది. మీ పిల్లలతో చెప్పించుకునేనా ఒకసారి చూడండి, బ్రో రవిరాజ్ అని ఉంటుంది, వీడియోలు చూడండి. అయితే చాలామంది ఏమంటారంటే, వాళ్ళకి యూట్యూబ్ ఉందండి, వాళ్ళు యూట్యూబ్లో ఇది చేస్తారండి. ఏంటి అది కూడా ఆశామాషి అనుకుంటున్నారా? ఎంత పని అయ్యగారికి తెలుసు. ఆయన కూడా కొద్ది కాలం ఆయన కూడా రన్ చేసి ఇప్పుడు చేస్తున్నారండి. అట్లా కష్టం, అది ఎంత కష్టం. అందరికి ఈజీగా ఉంటుంది. చాలామంది సేవకులు అంటుంటారు, ఆ తిరుగురు, ఆ సరౌండింగ్ చాలామంది, వాళ్ళకి ఏంటంటే దేన్నైనా దేవుడే హెచ్చించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒకసారి ఫుల్గా నిల్లు చేసి పడేస్తాడు, ఏమీ లేకుండా చేసి పడేస్తాడు. ఈ రోజుకి నెలకి 20,000 నేను కడతానంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి? నాకు వచ్చే 10, 15, 20 మంది జనాభా, 20 మంది జనాభా. ఆ జనాభాతో నేను ఎలా కడతాను? ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒకటి. ఇవన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి అని అంటే ఒకటే చెప్తున్నాను, నాకంటూ దేవుడు ఒక డోర్ తెరిచాడు. ఆమేన్. నాకంటూ ఒక డోర్గా దేవుడు ఉన్నాడు. దీనికి అంతటికి కారణం దేవుడే. ఎంత వస్తాయండి, ఎంత ఇస్తాడండి అని అంటారా? నేను చెప్తానండి, అడిగినంత, ఆయన ఇచ్చినంత, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంత చేతులు ఇస్తే అంత. ఆమేన్, గట్టిగానండి. కానీ నా ప్రభు గుప్పిలి పెద్దదండి. ఆమేన్ అనండి.
నా ప్రభు గుప్పిలి పెద్దదే. ఒక చిన్నపిల్లడట అమ్మతో బడి షాప్ దగ్గరికి వెళ్ళాడట. షాప్ దగ్గరికి వెళ్తే సరుకులు తీసుకుంటుంది అమ్మ. వీడట ఆ పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు, వాటి వైపే చూస్తున్నాడట. పిల్లోడు బాగుంటాడు, వాడు దాని వైపే చూస్తున్నాడు. ఆ లోపల ఉన్న షాపులో ఉన్న ఆయన అన్నాడట, అరే ఎందుకు దాన్నే చూస్తావు, కొన్ని తీసుకో, ఆ మూత తీసుకొని కొన్ని తీసుకో అన్నాడట. నాకు వద్దు అన్నాడట, వద్దు అన్నాడు. సరే మళ్ళీ కొద్దిసేపు అయికి చూస్తే మళ్ళీ దాని వైపే చూస్తున్నాడు. ఆయన అంటాడు, నువ్వు తీసుకో, కొన్ని తీసుకో, ఇలా తీసుకో, నీ చేతికి అందిద్ది కదా, తీసుకో అని అన్నాడట. నాకు వద్దండి అన్నాడట. వాళ్ళ అమ్మ కూడా ఉందంట, రే ఆయన చెప్తున్నాడు కదా, తీసుకో, కొన్ని తీసుకో, అలా చూడక దాన్ని. సరే మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఈ షాపులో ఉన్న ఆయన మళ్ళీ అంటున్నాడు, ఒరే నీ చూపులతో దానికి దిష్టి పెట్టమోకరా, కొన్ని తీసుకోరా అన్నాడట. నాకు వద్దండి, నాకు వద్దు. సరే సరుకులన్నీ కట్టేసాడు, అయిపోయింది. మళ్ళీ వాడు దాని వైపే చూస్తున్నాడు. అప్పుడు ఈ షాపులో ఉన్న ఆయన ఏం చేశాడంటే దాన్ని మూత తీసి పట్రా బాబు అని చెప్పేసి ఇటు చేతికిస్తే వాడు 2 చేతులు పట్టాడు, ఇందులో జేబులో పోసుకున్నాడు, ఈ జేబులో పోసుకున్నాడు. థ్యాంక్ యూ అంకిల్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అమ్మ అడిగింది, ఏంట్రా నువ్వు అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఆయన తీసుకోమంటే ఎందుకు తీసుకోలేదు అని అంటే, మమ్మీ నేను తీసుకుంటే ఈ ఒక్క గుప్పిలే, షాపులో ఆయన ఇస్తే చూడు ఇలా పట్టుకున్నా, ఇది నిండింది అంత చూడు, నేను తీసుకుంటే ఒక్క గుప్పిలే, ఆయన ఇస్తే మొత్తం నిండిపోయింది. నేను అదే అంటున్నానండి, దేవుడిస్తే అన్నీ నిండుతాయి. ఆమేన్. మనం తీసుకున్నాం అనుకో, నేను తీసుకున్నాం అనుకో, ఒక గుప్పిలే. దేవుడిచ్చేదాకా ఆగితే అన్నీ నింపబడతాయి. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అందరికీ చెప్పాను. అక్కడ అత్తమ్మ గారి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ బయట కూర్చోబెట్టి ప్రార్థన చేయమన్నాను. నేను లోపలికి వెళ్ళి మోకాళ్ళు వేసి బెడ్ మంచం పక్కన మా అత్తమ్మ గారి ఇంటి దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా అన్నీ వదిలిపెట్టి రమ్మంటే వచ్చేసాను, నీ పని చేస్తున్నానయ్యా, నీ పని చేస్తున్నాను. ఇంకేదైనా చేస్తే నేను నా భార్యను చూపించుకోగలను, కానీ నేను చేసేది నీ పని, నాకు నువ్వు తప్ప ఎవరు సహాయం చేయరు ప్రభు అని 10 నిమిషాలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశానండి. చిన్న పిల్లలాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. నాకు నువ్వు తప్ప ఎవ్వరు సహాయం చేయరు, నాకు నువ్వు తప్ప ఎవ్వరు నన్ను ఆదుకోరయ్యా అని ఇక పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయిపోయానండి. పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డాను. అయితే అలా ప్రార్థన చేసి 10 నిమిషాలు ప్రార్థన చేసి బయటకు వచ్చా. వెంటనే ఫోన్ మోగుతూ ఉందండి. ఆమేన్. వెంటనే ఫోన్ మోగుతూ ఉంది. ఫోన్ మోగుతూ ఉంటే ఎత్తాను. ఎవరండి అన్నాను. అయ్యా నా పేరు సత్యవతి. ఇప్పటి వరకు నేను ప్రార్థనలో ఉన్నాను. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. నువ్వేదో అవసరతలో ఉన్నావంటగా, దేవుడు నీకు డబ్బులు పంపించమని చెప్పాడు, నీ అకౌంట్ నెంబర్ పెట్టు, నేను నీ డబ్బులు పంపిస్తా అని చెప్పిందండి. కొట్టండి ఒకసారి చప్పట్లు దేవుడికి. హల్లెలూయా. నేను అడిగింది దేవుణ్ణి, నేను చెప్పుకున్న ఆయనకే. హల్లెలూయా. నా బాధ, నా కష్టం, నా కన్నీళ్ళు దేవుడు చూశాడు. నేను చెప్పుకుంది ఆయనకండి. కానీ ఎక్కడో సూర్యాపేటలో నా సత్యవతి గారితో దేవుడు మాట్లాడాడు. ఆమేన్. నేను అంటున్నాను, దేవుని జేబులో పెట్టి డబ్బులు తీసుకునే రేంజ్కి ఎదుగుదామండి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మీరు కష్టపడిపోయి తెచ్చుకుంటున్నారు, కానీ నేను అంటున్నాను, దేవుని జేబులో చేయి పెట్టి తీసుకునే రేంజ్కి మనం ఎదుగుదాము గాక. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు ఏమి చేతకాని వాడు కాదండి. నీకు మేలు చేస్తేనే దేవుడు, నీకు గొప్పగా దీవిస్తేనే దేవుడు, నీ భర్తను మారిస్తే దేవుడు, నీకు లోన్ ఇస్తే దేవుడు, నీ పంట పండితే దేవుడు, నీకు అద్భుతం చేస్తే దేవుడు. యేసుక్రీస్తు వారు ఒకవేళ ఒక మేలు చేయకుండా ఒక కీడు వస్తే నువ్వు దేవుని మందిరానికి రావడానికి కూడా ఇచ్చేస్తావు. దేవుని ఎంత తక్కువ చేసి మాట్లాడతావో.
నీకు మేలు చేస్తేనే దేవుడిగా భావిస్తావు. ఒకవేళ నీ నోటితో నువ్వు చెప్పకపోయినా నీ క్రియలో, నీ మాటలో, నీ విధానం నడిపిస్తూ తెలియజేస్తుంది దేవుని ఎంత తక్కువగా చేస్తున్నావు అనే విషయాన్ని. దేవుడు బాధతో చెప్తున్న మాట ఇది. నేను నీ కోసం ప్రాణం ఇచ్చినోడిని, నీ జీవితంలో ఉన్న లోటుని నేను ఏమీ చేయలేను అనుకుంటున్నావా? నీ లోటులన్నీ తీయబడి ఉన్నాయి, వాస్తవమే. లోటులన్నీ ఉన్నాయి, ఒక గోతుల్లాగా లోట్లు ఉన్నాయి. ఎలీషా అంటాడు, మనకి ఇబ్బంది అవుతుంది, వాటర్ ఉండట్లేదు, కాబట్టి అందరూ కూడా గోతులు తీయండి అని అన్నాడు. గోతులు తీయండి అని అన్నాడు. వాళ్ళందరూ కూడా గోతులు తీసుకుంటూ వెళ్ళారట. వర్షం లేదు, కరువు ఉంది. కానీ వాళ్ళందరూ ప్రార్థించగానే దేవుడు వర్షాన్ని పంపించాడండి. గోతులన్నీ లోట్లో ఉన్నాయి, ఆ గోతులన్నీ వర్షంతో దేవుడు నింపాడు, నీళ్లతో నింపాడు. నీ జీవితంలో కూడా నా ప్రభు చేయలేడేంటి అనుకుంటున్నారా? నువ్వు ఎంతగా దేవుని మీద డిపెండ్ అయిపోతున్నావు, ఎంత రెస్పాండ్ అవుతున్నావు దేవుని విషయంలో. నా ప్రభు అదే చూస్తున్నాడు నీ దగ్గర. పెద్ద పెద్ద ఏమి చూడండి, నీ దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు దేవుని విషయంలో, ఎలా ఆలోచిస్తున్నావు అనే విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు గమనించు. అసలు నువ్వు ప్రార్థన చేయకుండా ఆశీర్వాదాన్ని ఏ విధంగా చూద్దాం అనుకుంటున్నావండి? నేను మాట చెప్పనండి, ప్రార్థన లేకుండా నీ జీవితంలోకి ఏది వచ్చినా అది నిలబడలేదండి. ఒకవేళ ప్రార్థన లేకుండా వచ్చిందా, ఒకవేళ ప్రార్థన లేకుండే వచ్చిందా, ఆ వచ్చిన దాని మీద నిలబడి ప్రార్థించండి, నా ప్రభు దాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఒకవేళ ప్రార్థన లేకుండా ఏదైనా వచ్చిందనుకుంటా, వచ్చే ఉంటుంది, రాకుండా ఉండదు. దేవుడు ప్రేమతో ఇస్తాడు. ఆ ప్రేమతో ఇచ్చిన దాని మీద మోకాళ్ళు వేయండి. ఆ ప్రేమతో ఇచ్చిన దాని దగ్గర మోకాళ్ళు వేయండి. దాని మీద దేవుని ప్రభావం అట్లా కమ్ముకొనును గాక. ఆమేన్. నా ప్రభు చేస్తాడండి. ఏమంటున్నాడు చూడండి, ఇదిగో ప్రత్యక్షమైన దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడట. నేను నీకు అదే చెప్తున్నానండి. నీ కుటుంబంలో ఒక బలిపీఠం లేకపోతే, నీ జీవితంలో ఒక బలిపీఠం లేకపోతే నీ ఇంట్లో దేవుడు ఉండడు, నీ కుటుంబంలో దేవుడు ఉండడు, నీ జీవితంలో దేవుడు ఉండడు. నీ కుటుంబంలో బలిపీఠం అనేది ఒకటి ఉండాలి. ప్రతిరోజు నువ్వు వెళ్ళకముందే దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఆమేన్. ప్రతిరోజు నువ్వు వెళ్ళకముందే వచ్చి దేవుడు కూర్చుంటాడు. నా బిడ్డ వస్తుంది. దేవుడు బిజీ పర్సనా కాదా అండి? ఏమండి, దేవుడు బిజీ పర్సనా కాదా? ఏదో కూడా చెప్పండి. హలో పుట్ట్రాల నివాసులారా, దేవుడు బిజీ పర్సనా కాదా? బిజీ షెడ్యూల్ ఉందా ఆయనకే? గట్టి చెప్పండి. కొట్టుకునేటప్పుడు అరిచేటప్పుడు వస్తుంది కదండి నోరు, ఇప్పుడు రాదేంది? కొంచెం గట్టిగానండి. ఓ, అది రావట్లేదా? ఆ మాట తిరగట్లేదా? బిజీనే అంటారు. పనులు ఎక్కువ. దేవునికి పనులు ఎక్కువ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇది తెలుగే కదండి నేను చెప్పేది. చెప్పండి ఒకసారి. పనులు ఎక్కువ ఉన్నాయా లేవా దేవునికి? ఉన్నాయి. సర్వలోకాన్ని దేవుడు పరిపాలించాలి. ఇది ఒక్కటే కాదు, సర్వలోకం చాలా ఉంది. ఇంకా మనం ఒక్క భూమి మీదే ఉన్నాం. ఎంతో విశ్వం ఉంది. దాన్ని అంతటి నడిపిస్తేనే భూమి క్లారిటీ ఉంది. ఇక్కడ అర్థమవుతుందండి నా మాట? విశ్వం అంతా నడిస్తే భూమి జాగ్రత్తగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి చూడండి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు బిజీ పర్సన్. కానీ అంత బిజీ పర్సన్ అయిన దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఈరోజు నేను దేవుడితో మాట్లాడాలని ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి అందరూ నా వైపు చూడండి. ఒరే చిన్నడా, కొద్దిగా సైలెంట్గా ఉంది చిన్నమ్మా. ఇదిగో దేవుడు సింహాసనం వేసుకొని ఇక్కడ కూర్చుంటాడండి నీ ఇంట్లో. ఏమంటే చూస్తున్నారా? సింహాసనం వేసుకొని దేవుడు కూర్చుంటాడు. దేవుడు కూర్చున్నప్పుడు, లేకపోతే పరలోకంలో అనుకోండి, చూడండి నా వైపు చూడండి ఒకసారి అందరూ.
హల్లెలూయా. సింహాసనం మీద పరలోకంలో కూర్చుంటాడు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ ఇంట్లో ఎప్పుడు మోకాలేసే ప్రదేశానికి వెళ్ళి, ప్రభువా ఈరోజు నేను నీతో మాట్లాడాలని కోరుకుంటున్నానయ్యా, దేవా నీకు స్తోత్రం ప్రభు అంటే, బిజీ షెడ్యూల్ అంతా పక్కన పెట్టి, పనులన్నీ దేవుడు పక్కన పెట్టేసి, నా ప్రభు నీ ఇంట్లో వేయబడిన సింహాసనం మీద కూర్చుంటాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. నీ ఇంట్లోకి వచ్చి దేవుడు కూర్చొని నువ్వేం చెప్తావని మౌనంగా నీ వైపు చూస్తూ ఉంటాడు. ఆమేన్. మౌనంగా నీ వైపు నువ్వేం చెప్తావని విందామని నీ ముందు కూర్చుంటాడు. పనులన్నీ పక్కన పెడతాడండి. నీ కోసం పనులన్నీ పక్కన పట్టేసి దేవుడు నీ ఇంట్లో కూర్చుంటే, నువ్వేమో నీ పనుల్లో నువ్వు ఉంటున్నావు, నీ పనుల్లో నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. నువ్వు అది గమనించుకోవట్లా. మీరు గమనించండి, మీరు ప్రతిరోజు బలిపీఠం దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడ మోకాలు వేస్తే అదే బలిపీఠం. ఆమేన్. మీ ఇంట్లో ఎక్కడైతే మోకాలు వేస్తారో ఒక ప్లేస్ని ఎన్నుకోండి. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేయండి. చూడండి, మీరు ఎప్పుడైతే ప్రతిరోజు ఈ బలిపీఠం అనే ఇక్కడికి వెళ్తారో, ఆ ప్రార్థనా స్థలానికి వెళ్తారో, మీరు నమ్మండి, వచ్చే నాటికి మీ స్థితిగతులు దేవుడు పెంచబోతున్నాడు. గట్టిగా చెప్పండి. నిశ్చయముగా దేవుడు పెంచుతాడండి. మీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు. నేను ఒక మాట చెప్పనండి, ప్రార్థించే వ్యక్తులు ప్రఖ్యాతి చెందాలి. ప్రార్థించే వ్యక్తులు ఫలభరితంగా మార్చబడాలి. ఒకవేళ ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు అద్భుతం జరగట్లేదంటే నువ్వు ఎక్కడో రాంగ్ స్టెప్లో ఉన్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ భర్త మారట్లేదంటే ఏదో మిస్టేక్ నీలోనే ఉంది. నువ్వు ఎంత చేస్తున్నా ఒక అద్భుతం చూడలేకపోతున్నావు అంటే నీ దగ్గర ఏదో మిస్టేక్ కనబడుతుంది దేవునికి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్తావు, అవ్వా బోవా ఆమేన్ అని అంటావు. మళ్ళీ వెంటనే వచ్చి ఆ దీపాలు, ఏ దీపాలు? కార్తీక దీపాలు. నిజంగా చెప్పనండి, ఆ కార్తీక దీపాలు చూసే మన దీపాలన్నీ ఆరిపోతున్నాయండి. అర్థమైందా? ఆ కార్తీక దీపాలు చూసే మన దీపాలు ఆరిపోతున్నాయి. ఆ మధ్య ఒక ఆవిడ అంది, అన్న కార్తీక దీపం అయిపోయిందన్నా అంది. ఏది ఖమ్మం దగ్గర ఒక ఆవిడ, కార్తీక దీపం అయిపోయిందా? మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఖమ్మం పక్కన వేరే ఊరు మీటింగ్కి వెళ్తే మళ్ళీ అక్కడ ఒక ఆవిడ అంది, మళ్ళీ స్టార్ట్ అయిందన్నా. మళ్ళీ స్టార్ట్ అయిందా అవ్వలేదా? అయిందండి, అయిందంట. మళ్ళీ స్టార్ట్ అయిందంట. ఏమండి, ప్రభు రాకడ ఎంత అతి సమీపంగా ఉందో. ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితి. నువ్వు మందిరంలోకి వచ్చి పాటలు మంచిగా పాడతా, మంచిగా అద్భుతంగా నీ స్వరం ప్రపంచానికి వినపడినట్టు ఈ పుట్టాలు మొత్తానికి వినపడేలాగా అయ్యారు. పైన కట్టిండు మైక్. మీకు తెలుసా అక్కడ దాకా వినపడదు? తెలుసా మీ మైక్? తెలుసా తెలియదండి? మేము అక్కడ ఆగితే అక్కడ దాకా వినపడుతుంది. ఈరోజే కొంచెం వినపడలేదండి. మేము ఎప్పుడు వచ్చినా పెద్దగా వినపడుతుంది. ఈసారి అటు అక్కడ వినపడుతుంది. అయితే ఇక్కడికి వచ్చాక వినపడింది మళ్ళీ. మీ స్వరం దేవుడు చుట్టుపక్కల ప్రాంతాలకి దేవుడు వినిపిస్తున్నాడు, కానీ రహస్య జీవితంలో దేవునికి దూరమై అన్నాను. చూసారా? అదే బాధాకరమైన విషయం. నువ్వు బాగున్నావు, మనుషులందరూ చూడటానికి బాగున్నావు, కానీ దేవుడు నిన్ను చూస్తుంటే నువ్వు బాగలా. మనుషులకి బాగానే ఉన్నావు, కానీ దేవుడి దగ్గర నువ్వు బాలా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నిన్ను నా దేవుడు ముత్యంగా ఎన్నుకున్నాడు, వజ్రంగా ఎన్నుకున్నాడు. నిన్ను ఒక షేప్లోకి తీసుకురావాలని కోరుకుంటుంటే, నాకు పర్లేదండి నేను నాచులోనే ఉంటా అని అంటే నీ విలువ ఎక్కడా? విలువైన ముత్యం నాచులో ఎదిగిద్దట. ఆ దాంట్లోంచి బయటికి తీసుకొచ్చినప్పుడే కదా అది అందంగా తయారయ్యేది. లేదండి నేను నాచులోనే ఉంటా, నాచులోనే ఉండి ఎదుగుతానంటే అది ఒకళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాతే కదా దాని విలువ పెరిగేది. నాచులో ఉంటే అది ఎక్కడికి వెళ్ళిపోద్దో, ఎక్కడికి కొట్టుకుపోద్దో. ఈరోజు నా ప్రభు నీకు అదే చెప్తున్నాడు, నీ జీవితంలో ప్రార్థన అనేది ఒకటి చల్లారిపోతుంది.
నీకు కష్టం వస్తే ప్రభు దగ్గరికి వెళ్తున్నావు, నీకు బాధ వస్తే ప్రభు దగ్గరికి వెళ్తున్నావు, నీకు ఇబ్బంది వస్తే దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. కానీ అన్నీ బాగుంటే దేవుడి దగ్గరికి రావాలనే ఆలోచన లేదు నీకు. అసలు ప్రార్థనే మర్చిపోయారండి, అసలు ఉపవాసమే మర్చిపోయారండి. ఈరోజు క్రైస్తవ లోకం ఉపవాసాన్ని మర్చిపోయింది. సరైన ప్రార్థన లేదు. ఏమంటారంటే పగలంతా పనులు చేసుకుంటున్నామండి, పగలంతా జాబ్కి వెళ్తున్నామండి, పగలంతా ఇది చేస్తున్నాం, వచ్చేసరికి ప్రార్థన చేయాలంటే అలసిపోతున్నాం. ఏదో చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువా ఈరోజు అంతా కాపాడినందుకు స్తోత్రం. మళ్ళీ ఉదయాన్నే లేగానే ఎంత త్వరగా లేచి పనులన్నీ చేసుకొని మళ్ళీ వెంటనే పనికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుణ్ణి పట్టించుకునేవారు లేరండి. నీకు కష్టం వస్తే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేస్తాం, నీకు ఇబ్బంది వస్తే మోకాళ్ళు వేస్తాం. నేను అలా చెప్పట్లేదు, అసలు అది కరెక్ట్ కాదు. నీకు అవసరతున్నా అవసరం లేకపోయినా ప్రతిరోజు దేవుని పాదాలు నీకు కావాలి. ఆమేన్. ప్రతిరోజు దేవుని పాదాలు నువ్వు పట్టుకుంటే నీ స్థితిని నా ప్రభు గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. చూడండి, ఒకవేళ మీరు ప్రతిరోజు బలిపీఠం దగ్గరికి వెళితే నమ్మండి, ఇది అందరికీ కాదు, ఇది కొందరికే. నా మాట అర్థమైందండి? ఈ మాట అందరికీ కాదు, కొందరికే. ప్రతిరోజు నువ్వు దేవుడి దగ్గరికి వెళితే, ఒకవేళ వెళ్తున్నావేమో, అయితే నీ జీవితంలో జరిగేది ఏంటంటే, అక్కడ మాట ఉంది చూడండి, అక్కడ మాట ఉంది చూడండి, 10వ వచనం. ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్ళాడు. చాలండి, చాలు. ఇక్కడ ఇది స్పష్టంగా వినండి, ఇది అందరికి కోసం కాదు, కొందరి కొరకే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. నీ ప్రార్థనా జీవితం నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టే, నువ్వు దేవుడితో ఫెలోషిప్ ఒక సంబంధాన్ని కలిగి ముందుకు అడుగులేస్తున్నావు కాబట్టే నీకు కరువు అనేది రావటం వాస్తవమే. కరువు అనేది ఎలాంటి కరువు అంటే, కరువు ప్లేస్లో ఏదైనా శ్రమను పెట్టుకోండి. నీ జీవితంలో ఏ లోటైతే చూస్తున్నావో అదే. నీ జీవితంలో ఏదైతే నీకు కన్నీళ్ళు తెప్పిస్తా ఉందో అదే. నీ జీవితంలో ఏది లోటుగా ఉందో అదే. అయితే నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు అండి మనం బాగానే ఉంటాం, ఎందుకు ఐగుప్తుకి వెళ్తున్నామో మనకు తెలియదండి. ఎందుకు ఐగుప్తుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందో కూడా మనకు తెలియదు. అసలు మన పరిమితి అంటే మన యొక్క దాన్ని ఏమంటారంటే, మన గురించి మనకే తెలియనంతగా మనం ఐగుప్తుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు చూడండి, ఐగుప్తుకి వెళ్ళాడు అబ్రహాము, ఐగుప్తుకి వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాముకి ఐగుప్తులో నష్టం ఎదుర్కోబోతున్నాడు. ఇప్పుడు ఐగుప్తులో అబ్రహాము మెంటల్గా బలహీనమవబోతున్నాడు. ఆలోచనలో, తలంపుల్లో, కోరికలో కృంగిపోతున్నాడు. అరే మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడే దీవిస్తానని చెప్పాడు, దేవుడే గొప్ప చేస్తానని చెప్పాడు, దేవుడే నిన్ను ఉన్నతంగా చేస్తా అని చెప్పాడు. అయితే ప్రార్థన చేయటం ఆయన చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కానీ తన జీవితంలో ఒక శ్రమ అనేది స్టార్ట్ అయింది, ఒక ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది, ఒక శ్రమ స్టార్ట్ అయింది. ఈ శ్రమ వల్ల మెంటల్గా డిసప్పాయింట్ అయిపోతున్నాడు. తన జీవితంలో ఎవరికి చెప్పుకోలేని ఒక వేదన. తన భార్యను తీసుకెళ్ళి వేరే ఒకడు తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతున్నాడు. దేవుడికి కూడా చెప్పుకోలేనంత పరిస్థితి. విశ్వాసులకు తండ్రి కలిగిన వాడు మౌనం అయిపోయాడండి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు దేవుడే మీ జీవితాన్ని ఐగుప్తుకి అప్పచెప్తాడు. దేవుడు కావాలనే ఐగుప్తు అనే శ్రమలోకి తీసుకెళ్తాడు, ఐగుప్తు అనే కష్టంలోకి తీసుకెళ్తాడు, ఐగుప్తు అనే ఇబ్బందులకు తీసుకెళ్తాడు. అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీ జీవితం లోటుగా ఉంది కదా, నీ జీవితం ఏమీ లేదు కదా, ఒంటరి గువ్వ వలె మూలుగుతో ఏడుస్తున్నావు కదా,
ఏమీ లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని వెనకంజ వేసి మౌనంగా ఉంటున్నావు చూసావా? ఈ లోటులన్నీ పోల్చడానికే నా ప్రభు శ్రమలో నిన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఐగుప్తుకు వెళ్ళాల్సిన పరిస్థితి, గుండె పగిలే విషయం. మీ జీవితంలో చూడండి, ఏదైనా వస్తువు ఇలా పడేసామనుకో, ఏమండి వింటున్నారా? వస్తువు ఇలా పడేసామనుకో, పగిలిపోదా కదా? దాని శబ్దం మనకు వినపడుద్ది, కానీ గుండె పగిలిన శబ్దం ఎవ్వరికి వినపడదండి. గుండె పగిలిన శబ్దం ఎవరికి వినపడదో, అది ఎవరికి అర్థం కాదు. కానీ మనుషులకు వినబడకపోవచ్చేమో, కానీ నీ గుండె పగిలిన శబ్దం దేవుడు విన్నాడు. ఆమేన్. ఆయన వినే దేవుడు అండి. అబ్రహాము గుండె పగిలింది, మెంటల్గా డిసప్పాయింట్ అయిపోయాడు, కృంగిపోతున్నాడు. ఏంటిది నా జీవితంలో, ఈ ఐగుప్తు మార్గంలో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? నేను మీకు చెప్తున్నానండి, కొన్ని కన్నీళ్ళు మీకు మంచి కోసమే. ఆమేన్. గట్టి చెప్పండి. కొన్ని కన్నీళ్ళు, కొన్ని ఇబ్బందులు కావాలని మీ జీవితంలోకి వస్తున్నాయి. కొందరు వ్యక్తులు వస్తారు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి, నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. నీకు దేవుడికున్న సంబంధం తెగిపోకూడదు. ఆమేన్. నువ్వు ఏదైనా చేయి, అక్కడ నువ్వు ఎలాగైనా ఉండు, కానీ దేవుడికి నీకున్న సంబంధం తెగిపోకూడదు. ఎలాగైనా ఉండానంటే దానికి అర్థం ఏంటి? పాపం చేయి, ఇంకేదో చేయని కాదండి. నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాదు. దేవుడు అర్థం చేసుకునే దేవుడు అండి. ఆమేన్ అనండి. అర్థం చేసుకునే దేవుడు. అయితే నేను ఒక మాట చెప్తాను, తన భార్యకి హాని చేయాలని చూస్తే దేవుడు దేశాన్ని దుఃఖపెట్టేలాగా చేశాడండి. ఆమేన్. అబ్రహాము తనలో తను కుమిలిపోతూ ఉంటే, అబ్రహాము రెస్పాండ్ అయితే, అబ్రహాము మాట్లాడితే, అబ్రహాము ఆ యొక్క ఐగుప్తు ఫరో మీదకి చెలరేగితే అబ్రహాము చనిపోయేవాడే, ఆ ఫరో రాజు చంపేసేవాడే. కానీ అబ్రహాము మౌనంగా ఉండి ఏడుస్తున్నాడు. తన కన్నీళ్లు చూసిన దేవుడు, తన బాధను చూసిన దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. నీ నిమిత్తం దేవుడు రెస్పాండ్ అవ్వాలి, నీ నిమిత్తం దేవుడు బయలుదేరాలి. ఆమేన్. దేవుడు నీ కొరకు బయలుదేరాలండి. పరలోకం నీ గురించి స్పందించాలండి. అక్కడ నుంచి పంపించబడిన వ్యక్తుల కొరకు పరలోకమే స్పందించాలి, దేవుడే స్పందించాలి. నీ నిమిత్తం ఎవరు స్పందిస్తున్నారు? చూడండి, దేవుడు ఆ దేశానంతటికి ఒక మంట, ఒక తెగులు పట్టించాడు. దేవుడు భయపడిపోయారు. నాకు నువ్వు చెల్లి ఎందుకని చెప్పావు? శారా, నీ చెల్లిని ఎందుకు చెప్పావు? అబద్ధం ఆడావు. దేవుడు మాకు ఈ శిక్ష వేశాడు. ఇదిగో నువ్వు పట్టుకున్నవన్నీ, ఏమండి ఏనండి ఒకసారి, నువ్వు పట్టుకున్నవన్నీ, నువ్వు ఏదైతే టచ్ చేసావో అవన్నీ తీసుకొని ఇక్కడి నుంచి మీరందరూ బయలుదేరండి. గట్టి చెప్పండి. మీకు చెప్తున్నానండి, మీరు దేవుని మీద ఆధారపడితే, నీవు నీ ఇబ్బంది విషయంలో, నీ లోటు విషయంలో ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో మనుషుల వైపు చూడకుండా, ఏమండి వింటున్నారా? మనుషుల వైపు చూడకుండా నువ్వు దేవుని వైపు చూడగలిగితే, నా ప్రభు 1000 కళ్ళతో చూస్తున్నాడు, ఆయనకి వెళ్ళి తిరిగి మాట్లాడతావేమోని. నువ్వు ఆయన వైపు చూడగలిగితే, నా ప్రభు అన్నాడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అసలు నీకు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి నా ప్రభు నీకు అద్భుతం చేయబోతున్నాడు. కొట్టండి ఒకసారి, గట్టి కొట్టండి ఒకసారి. నీకు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి, అన్యులను తీసుకొచ్చి నా ప్రభు ఒక అద్భుతం చేయబోతున్నాడండి. ఆమేన్. ఎలాంటి అద్భుతం? ఆర్థికంగా ఒకవేళ కుమిలిపోతే ఆర్థికంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. ఒకవేళ ఇంకేదైనా కావాలని కోరుకొని నష్టాన్ని చూసి ఇబ్బంది పడుతున్నావేమో, నేను చెప్తున్నాను, నేను కోకిలింపాడులో తెలుసుగా, కోకిలింపాడులో ఎకరం పొలం కొనబడుతున్నాను. ఆమెను అనండి, గట్టి చెప్పండి. నిన్నే ఎదిలి మొత్తం మాట్లాడేసి వచ్చానండి. ఈ ఎకరం పొలం కొనబడుతున్నాను.
నాకు తెలియని వ్యక్తుల్ని అన్యులతో తీసుకొచ్చి నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నాకు ఆ నమ్మకం ఉందండి. నా దేవుడు జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయనకు నోరుంది, మాట్లాడతాడు. ఆయనకి కళ్ళున్నాయి, చూస్తాడు. ఆయనకు గొంతుంది, స్వరముతో మాట్లాడగలుగుతాడు. ఆయనకి కాళ్ళున్నాయి, నడుస్తాడు. ఆయనే జ్ఞానంగా నడిపిస్తాడు. ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టే, ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజు నేటికి మనం ఉన్నాం. ఆమేన్. నేను నమ్ముతున్నానండి, నా జీవం కలిగిన దేవుడి మీద నేను గొప్ప ప్రణాళిక పెట్టుకున్నాను. నా జీవితంలో చేస్తాడని నేను పరిపూర్ణంగా ఆయన నమ్మాను. ఆమేన్. నేను అడుగుతున్నాను, నీకేదది? ఎంతవరకు దేవుని తక్కువ అంచనా వేసి దేవుని ఎప్పటికీ తక్కువ చేస్తున్నావే తప్ప దేవుని గొప్పని చేయలేకపోతున్నావు. నీ ఆలోచనలో, నీ తలంపులో ఎప్పుడు దేవుడు గొప్పగానే ఉండాలి. ఆమేన్. చూడండి, ఒక అన్యుడు, ఒక ఫరో రాజు, వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు పట్టుకున్నవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరు. ఇక్కడ వెండి ఉంది, ఇక్కడ బంగారం ఉంది, మొత్తం నువ్వు పట్టుకున్నవన్నీ ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఆమేన్. అక్కడ మాట ఉంటుంది చూడండి ఒకసారి. 13 వచ్చి నీకు ముగిస్తున్నాను. 13వ అధ్యాయం 2వ వచనం. 13:2. అబ్రాము వెండి బంగారములు బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. చూడండి, శ్రమలో నువ్వు నిలబడితే చాలు, నీ కష్టంలో నువ్వు నిలబడితే చాలు, నీ ఇబ్బందిలో నువ్వు నిలబడితే చాలు, దాని తరువాత ఎలాంటి దీవెన ఉంటుందో తెలుసండి? బహుధనవంతుడిగా దేవుడు చేయబోతున్నాడు. 10 మందికి పెట్టేవారిగా దేవుడు చేయబోతున్నాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపుగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అయితే నీ శ్రమలో, ఇబ్బందిలో ఉన్న దేవుడి పాదాలైతే నువ్వు మర్చిపోవద్దండి. నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఏ దీవెన చూడలేకపోతున్నావు. నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు కాబట్టి ఏ దీవెన చూడలేకపోతున్నావు అండి. నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీకు మేలు చేసి మర్చిపోతుంటే నువ్వు మేలు పొంది మర్చిపోతున్నావు. మేలు పొందుతావు, దేవుని మర్చిపోతావు. అద్భుతాన్ని చూస్తావు, మర్చిపోతున్నావు. అక్కడ మాట ఉంటుంది చూడండి, 4వ వచనం ఒక్కసారి. 13:4 చూడండి. తాను మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదటి బలిపీఠము కట్టిన చోటన మరలా చేయడనట. ఒకసారి చప్పట్లు కొట్టను గట్టిగా ఒకసారి దేవునికి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఎన్ని శ్రమలైనా రానే, కుటుంబమే పరిస్థితులు మారిపోనే, గుండె పగిలిపోనే, కన్నీళ్ళు రానే, ఒంటరిగా మిగిలిపోనే, ఏదన్నా రాని, మళ్ళీ బలిపీఠం దగ్గరికి వచ్చి చేరుతున్నాడంటే. కొట్టండి చప్పట్ల దేవునికి. దేవుడితో సంబంధాన్ని మర్చిపోవట్లా. నేను ఈరోజు చెప్తున్నాను, ఇక్కడ అందరికీ చెప్తున్నాను, మీ శ్రమ మీకు మంచిది. మీ మీద ఉన్న ఉద్దేశాలు మీకు తెలియదో, నీ మీద ఉన్న ప్రణాళిక ఏంటో నీకు తెలియదో, నీ మీద ఉన్న ఆయన అభిషేకం ఏంటో నీకు తెలియదో. నీ ద్వారా నా ప్రభు, ఈ పుట్రేళ్ళనే నా ప్రభు పట్టుకోబోతున్నాడు. గట్టిగా ఈ చుట్టుపక్కల ప్రభావం, నీ ద్వారా ప్రభావం బయలుదేరునుగాక. హల్లెలూయా. నువ్వు సింపుల్ పర్సన్ కాదండి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. నీ మీద ఆయన అభిషేకం ఉంది, నీ మీద ఆయన కృప ఉంది, నీ మీద ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం పెట్టుకున్నాడు. అందరూ నిన్ను తక్కువగా చూడొచ్చేమో కానీ దేవుడు పెద్ద ప్రణాళిక పెట్టుకున్నాడు, పెద్ద ఆలోచన పెట్టుకున్నాడు. అతడు ఏది ఏమైనా తన జీవితంలో ప్రార్థన అయితే మర్చిపోవట్లేదు. నీ జీవితంలో నువ్వు ప్రార్థన మర్చిపోతున్నావు కాబట్టే దేవుడు మేలు చేద్దామని అనుకుంటున్నాడు, కానీ నువ్వు అది మర్చిపోతున్నావు. ఆయన వస్తున్నాడు, నువ్వు ఆయన మర్చిపోతున్నావు. నీకు తెలుసా, ప్రతిరోజు నీ ఇంటికి దేవుడు వస్తున్నాడు. గమనించుకోవట్లను. ఇంకా ఉందిలే కానీ ముగిస్తున్నాను. అతడు బలిపీఠం కట్టాడట. సింధూరవనం వృక్షం దగ్గర ఒక బలిపీఠం కడతాడు 13-18లో. ఆ బలిపీఠం దగ్గర బలిపీఠం కట్టి బలర్పిస్తాడు. ప్రభానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం, ప్రభాని అర్పించి బలర్పిస్తాడు. కానీ ఆ తెల్లారే 2-3 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు
18:1 సింధూరవన వృక్షం దగ్గర, మమ్రేన్ అనేది సింధూర వృక్షం దగ్గర నా ప్రభు తండ్రి కుమార త్రియేక దేవునిగా దిగి వస్తున్నాడు. ఎందుకు? అతన్ని నా ప్రభు ప్రపంచానికి దీవెనకరంగా చేయటానికి నా ప్రభు దిగి వచ్చాడు. ఆమేన్. గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు బలిపీఠం కట్టిన చోటుకే దేవుడు వస్తాడు. నువ్వు మోకాలేసిన చోటుకే దేవుడు వస్తాడు. నువ్వు మందిరంలో వేస్తావా, నా ప్రభు అక్కడ దిగి వస్తాడు. నీ ఇంట్లో వేస్తావా, నీ ఇంట్లోకి నా ప్రభు దిగి వస్తాడు. తప్పనిసరి అండి, తప్పనిసరి. ఈ మాటను మీరు మర్చిపోవద్దు. ప్రార్థనా జీవితం కలిగి మందిరాన్ని మానక, నేను మాట చెప్పనండి, మొదటి ప్రార్థన స్టార్ట్ అయ్యి ఉన్నోళ్ళే దేవుడు దీవెనిస్తాడండి. గట్టి చెప్పండి. మొదటి ప్రార్థన ఆమేన్ అనే పదంలో నువ్వు ఉండాలి. ఆమేన్. నువ్వు అప్పుడు దీవించబడతావు. చివరి ప్రార్థనలో ఆమేన్ అనేటప్పుడు వచ్చావనుకో, నువ్వు ఎప్పుడు చివరే ఉంటావు, ఏది పొందుకోవు. నీవు మొదటి ప్రార్థన ఆమేన్ అన్నప్పుడు నువ్వు ఉండాలి. మందిరంలో నీ మోకాలు వేయబడాలి. ప్రతిరోజు బలిపీఠం దగ్గర మోకాలు వేసే ఆ మోకాలు అంటే అపవాదికి భయం. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిని మరవద్దు. దేవుని ప్రార్థన, దేవుని దగ్గర బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకాలు వేసే అనుభవాన్ని మర్చిపోవద్దు. దేవుని సేవకుని కూడా మర్చిపోవద్దు. మన కోసం కష్టపడి ప్రార్థన చేస్తారు, మన కోసం నిలబడతారు. వాళ్ళకి వ్యతిరేకమై మనం ఏమీ సాధించలేం, వాళ్ళకి వ్యతిరేకమై మనం ఏమీ చేయలేం. వాళ్ళు ఏదైనా మాట అన్నా దానికి లోబడిన వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. మేము ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాక్యాలు చెప్పేసి వెళ్తారు. ఏమండి, ఈ మాట చెప్పేసి ముగిస్తున్నా. ఏనండి, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తాను. ఏంటంటే, ఎంతోమంది సేవకులు చాలామంది వచ్చేసి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్తా వినండి, ఎంతమంది సేవకులైనా రాని, నా వాళ్ళ పెద్ద సేవకులే రాని, వాళ్ళు వస్తారు, వాక్యాన్ని బోధిస్తారు, వెళ్ళిపోతారు. ఎంతకాలమైనా ఆయనే మీకు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మీకోసం కడుపులు మార్చుకునేది ఆయన, ఇబ్బంది పడేది ఆయన, ఏదైనా ఆయనే. కాబట్టి ఆయన బాగోగు కోసం మీరు ప్రార్థన చేయండి. ఆయన కోసం మీరు ప్రత్యేకంగా కుడిభుజంగా నిలబడండి. ఈ గ్రామంలోనే గొప్పగా దేవుడు చేయబోతున్నాడు మిమ్మల్ని. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. హల్లెలూయా. ఈ విధంగా లోబడే అనుభవంలో ఇన్ని అనుభవాలు దాగున్నాయి. దేవుడికి లోబడండి, సేవకునికి లోబడండి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. రాకడ అతి సమీపం అయిపోయింది, ఆయనకు లోబడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఒక చిన్న తీర్మానం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం.